హాయ్ హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. నేను మరి రేపు హీరోయిన్ అయ్యాక అన్ని డాన్సెస్ చేయాలి కదా. నువ్వు అల్లు అర్జున్ కొడుకుతో హీరోయిన్ గా చేస్తా అని అన్నావు కదా. అప్పుడు ఎలా చేస్తావు? ఓన్లీ భరతనాట్యం చేస్తావు? అప్పుడు ఓన్లీ భరతనాట్యం చేస్తావు? మరి అన్ని నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి కదా. ఫోన్ చేసి ఏమంటావు? కీర్తి అని పిలుస్తావా? కీర్తి అక్క. అక్క అంటావా? నువ్వు పెద్దదా నువ్వు కదా అట్లా అనొచ్చా మరి అక్క అని? నీకు ఏమేమి వచ్చు? హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఏమేమి వచ్చు నీకు? ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? కొరియన్ వచ్చు, ఇంగ్లీష్ నాకు వచ్చు. నాకు ఒకటే వచ్చు కొరియన్లో. సాంగియో. మీ డాడీ ఏం చేస్తుంటారు? మీ మమ్మీ అంటే భరతనాట్యం టీచర్ అని చెప్పావు. భరతనాట్యం అని చెప్తారు. మీ డాడీ సాఫ్ట్వేరా? పండుకుంటారు. అల్లు అర్జున్ తో హీరోయిన్ గా చేస్తా అన్నావా? అల్లు అర్జున్ కొడుకుతోనే. అల్లు అర్జున్ కొడుకుతో కదా చేస్తా అన్నావు. అల్లు అర్జున్ తో చేయి ఎందుకు? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఆనంద టీవీ. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఒక చిచ్చర పిడుగు మనతో పాటు ఉంది. ఎవరు అనుకుంటున్నారా? దియా రెడ్డి. సో మనకి బాగా మంచి సినిమాల్లోనే కనిపించింది. కానీ దియా రెడ్డి సినిమాల్లో కాకుండా అంతకుముందు ఏం చేసేది, తర్వాత సినిమాల్లోకి ఎలా వచ్చింది, మొత్తం కూడా ఆ చిచ్చర పిడుగుని అడిగి తెలుసుకుందాం. హాయ్. హాయ్ అక్క. ఎలా ఉన్నావు? బాగున్నా. నేను కూడా బాగున్నాను. అయితే దియా రెడ్డిను కదా నువ్వు. ఫస్ట్ బాలయ్య గారి మూవీతో తెరంగేట్రో చేసేసావు. మూవీస్లోకి రాకముందు ఇప్పటివరకు నిన్ను ఎవరు అడగలేదు కదా, ఏం చేసేదానివి? డాన్స్ చేసేదాన్ని. అంతేనా? ఇంకేం చేసేదానివి కదా. మరి వాలీబాల్తో దెబ్బ తగిలించుకున్నావు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. అది సైడా? డాన్స్ ఒక్కటేనా? ఏం డాన్స్? భరతనాట్యం. అదొక్కటే. ఇంకేం చేయవా? ఫోక్ డాన్సెస్ కానీ, మోడర్న్ డాన్సెస్, అట్లా ఇంట్లో ఐటమ్ సాంగ్స్ పెట్టుకొని ఎగరడం అలాంటివి ఏం లేవా? ఓన్లీ భరతనాట్యమా? నీకు భరతనాట్యమే ఇష్టమా? ఇంకేం డాన్స్ వద్దా? మరి రేపు హీరోయిన్ అయ్యాక అన్ని డాన్సెస్ చేయాలి కదా. నువ్వు అల్లు అర్జున్ కొడుకుతో హీరోయిన్ గా చేస్తా అని అన్నావు కదా. మరి అప్పుడు అన్ని డాన్సెస్ చేయాలి కదా. అప్పుడు ఎలా చేస్తావు? ఓన్లీ భరతనాట్యం చేస్తావా? అప్పుడు ఓన్లీ భరతనాట్యం చేస్తావా? అన్నీ చేస్తావా? మరి అన్నీ నేర్చుకోవాలి కదా. నేర్చుకోవాలి కదా. అయితే ఫస్టే బాలయ్య బాబుతో చేస్తావు కదా, భయం అనిపించలేదా? బాలయ్య బాబు అసలు పిల్లల్ని అందరినీ భయపెడతారు కదా. నిన్ను భయపెట్టలేదా అసలు? ఏమనేవారు నీతో? నిన్నేమనేవారు కాదా? ఎందుకు? నువ్వు అంటే ఇష్టమా? నువ్వంటే ఇష్టమా? ఏమన్నారు నీతో? నువ్వు వెళ్ళి బాలయ్య బాబు గారు ఫ్రంట్ రోలో కూర్చున్నప్పుడు నువ్వు డైరెక్ట్ వెళ్ళిపోయి కాళ్ళు దండం పెట్టేసుకున్నావు కదా, అప్పుడు తిట్టారా? తిట్టలేదా? ఏమన్నారు అప్పుడు? ఫోటోస్ తీసుకున్నా. ఏం క్లాస్ చదువుతున్నావు అని అడిగారంట కదా. ఏం క్లాస్ చదువుతున్నావు అని అడగలేదా? అప్పుడు ఏం క్లాస్ నువ్వు? పీపీ2. ఇప్పుడు కూడా పీపీ2. ఇప్పుడు కూడా పీపీ2ఏనా? నేను ఇంకా నువ్వు ఇంటర్ అనుకున్నా. ఇంకా నువ్వు ఇంత చిన్న పిల్లవా? నేను ఏ క్లాస్ తెలుసా? నేను పీపీ1 తెలుసా? తెలీదా? తెలీదు. నాకు ఇంట్రెస్ట్ పోయింది లవడాల ప్రోగ్రామ్. సరే, అయితే నీది సెకండ్ మూవీ ఏంటి? దసరా. నీకు గుర్తులేదా? ఆలోచిస్తున్నా. దసరా. అయితే దసరాతో నాని, కీర్తి సురేష్ అక్కతో చేసావు కదా. నీకు నాని, కీర్తి సురేష్ అక్కలో ఎవరు ఇష్టం బాగా? ఎవరు నీతో బాగా ఆడుకునేవారు? ఎవరు నీతో బాగా కలిసి ఉండేవారు? నాని చూస్తే ఫీల్ అవుతాడు. ఇప్పుడు చెప్తున్నా. ఇద్దరు కావాలా? ఒక్కలే చెప్పాలి. ఇద్దరు కాదు, ఒక్కలే చెప్పాలి. ఇద్దరు అంటే తప్పది. ఇప్పుడు ఇద్దరు యాక్సెప్ట్ చేయరు. ఒక్కళ్ళేనంటే ఫస్ట్ నువ్వు కీర్తి సురేష్ అక్క చెప్పావు కాబట్టి అదే తీసుకుంటాం. నువ్వు కూడా కీర్తి సురేష్ లాగానే ఉన్నావు. వెళ్ళేదానివా కీర్తి సురేష్ అక్క దగ్గరికి? వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా ఇప్పుడు కూడా? ఎట్లా మాట్లాడుతుంది అక్క? బాగానే మాట్లాడింది. కీర్తి అక్క దగ్గర షూటింగ్కి వెళ్ళింది. అప్పుడు షూటింగ్కి వెళ్ళిందా? బిజీ ఉంది కదా ఇప్పుడు.
మాట్లాడడానికి అవ్వట్లేదా? ఫోన్ చేసి ఏమంటావు? కీర్తి అని పిలుస్తావా? కీర్తి అక్క. అక్క అంటావా? నువ్వు పెద్దదాను కదా, అట్లా అనొచ్చా మరి అక్క అని? చిన్న పిల్లని కదా అక్క. కాదు, నువ్వు పెద్దదానివి, నేనే చిన్నపిల్లని నీకన్నా. కాదు. ఇప్పుడు రీసెంట్ మూవీస్ ఏం చేసావు? గమ్ గమ్ గణేశాయ చేసావు కదా, ఎట్లా అనిపించింది? విజయ్ దేవరకొండ అందరూ పెద్ద హీరోలతోనే యాక్ట్ చేస్తున్నావు, నువ్వు చిన్నపిల్ల ఎలా అవుతావు చెప్పు? అందరూ పెద్ద పెద్దలతోనే చేస్తున్నావు నువ్వు, నేనే ఇంకా చేయలేదు, నన్ను ఎవ్వరు తీసుకోవట్లేదు. అవును. నీతో వస్తా, నన్ను తీసుకెళ్తావా? నన్ను కూడా పెట్టిపిస్తావా మూవీస్ లో? తీసుకెళ్తావా? ఏమని చెప్తావు తీసుకెళ్ళి? ఏదైనా అన్నయ్యనో అక్కడో తెలియదు. ఏంటంటే అన్నయ్య అక్కడో తెలీదు, షూటింగ్ చేసేవాళ్ళు నాకేం తెలుసు. నీకేం తెలీదా? అదే చెప్పేస్తా, అక్కని కూడా సినిమాల్లో తీసుకో అని అంటావా? తీసుకుంటారా? నాకు ఇప్పించి మరైతే. ఇప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది మూవీస్లో? గమ్ గమ్ గణేశాయ అన్ని పెద్ద బ్యానర్స్లో, అందరు పెద్ద హీరోస్తో, ఇప్పుడున్న ట్రెండింగ్ హీరోస్తోనే చేస్తున్నావు కదా, ఎలా అనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ నీకు అదంతా? నాకు నచ్చింది ఆనంద్ దేవరకొండ అప్పుడు కాళ్ళు కుచ్చుకుంటుంటే అన్నయ్య అబ్జర్వ్ చేసి అన్నయ్య చెప్పులే ఇచ్చేసారు నాకు. అన్నయ్య చెప్పులు ఇచ్చేసారా నీకు? మరి సరిపోయాయా నీకు అన్నయ్య చెప్పులు? బిగ్గా నీ కాళ్ళు ఇంత ఇంత ఉన్నాయా, చిట్టి చిట్టి వాతాలు, దాంట్లో నువ్వు నడవలేకపోయావా? ఇంకేమైనా అలాంటి సీన్స్ షూటింగ్స్లో నీకు బాగా గుర్తున్నాయి, నీకు బాగా హ్యాపీ అనిపించినవి ఏమున్నాయి? ఆనంద్ దేవరకొండ గమ్ గమ్ గణేశాయ అంతే అందా? డైరెక్టర్ అప్పుడు కాళ్ళు కాలుతుంటే ఎత్తుకొని తీసుకెళ్లారు నన్ను, ఉదయ్ శెట్టి అన్నయ్య. ఓకే, అందరు అన్నయ్యలు అక్కలే. నీలాంటి దరిద్రపు కొట్టి వధవు నేను ఎక్కడ చూడలేదురా. బాలేబాబు అన్నయ్యేనా? బాలేబాబు కూడా అన్నయ్యేనా? ఇంకా మరి అసలు నీకు మూవీస్లోకి రావాలని ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అంటే నువ్వు ఇంత చిన్న పిల్లవు కదా, నేనంటే ఇంకా చిన్నపిల్లని కాబట్టి నన్ను మా మమ్మీ పంపించట్లేదు. సేమ్ పండు కోతి లెక్కన ఉన్నావురా. నువ్వు నాకన్నా కొంచెం పెద్ద పోన్లే, మరి నీకు ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది? నువ్వు ఎలా వెళ్ళావు మూవీలోకి? నాకు అంటే సినిమాస్ బాగున్నాయని. సినిమాస్ బాగున్నాయని నీకు ఇంట్రెస్ట్ లేదా? ఇంట్రెస్ట్ ఉంది. ఇంట్రెస్ట్ ఉందా? బాగున్నాయని ఇంకెళ్ళిపోయావు. నీకు ఎలా వచ్చింది ఆఫర్? అసలు ఎవరి త్రూ వచ్చింది? డాన్స్ చేస్తుంటే అప్పుడు అన్నయ్య చూసి తీసుకున్నా. ఏ అన్నయ్య? బాలకృష్ణ అన్నయ్య. బాలకృష్ణ అన్నయ్య నువ్వు డాన్స్ చేస్తుంటే చూసి నిన్ను మూవీలోకి తీసుకున్నారా? నువ్వు ఎక్కడ డాన్స్ చేస్తున్నప్పుడు చూసారు బాలకృష్ణ అన్నయ్య? రవీంద్ర భారతి. అక్కడికి గెస్ట్ కింద వచ్చారా? తెలీదు రాలేదు, యూట్యూబ్లో చూసి బాలకృష్ణ గారు నిన్ను అడిగారా? తీసుకున్నారు. అదే తీసుకున్నారు. ఎలా అనిపించింది? బాలకృష్ణయే నిన్ను అప్రోచ్ అయ్యారు కదా, ఎలా అనిపించింది? హ్యాపీ, చాలా హ్యాపీయా? ఆయన మొహం చూడండి ఎలా ఉందో, పండు కొత్తకి గుండు కేసినట్టు. అది ఫస్టే మన సింహం ఆఫ్ ఇండస్ట్రీ, ఆయన త్రూనే వెళ్ళిపోయినావు కదా మూవీలోకి. ఫస్ట్ మూవీకి భయపడ్డావా బాగా? అసలు భయపడలే. యాక్టింగ్ అంటే నీకు కొత్త కదా, డాన్సే వచ్చు కదా నీకు ఓన్లీ, నీకు ఫస్ట్ మూవీకి అస్సలు భయం వేయలేదా? అయితే ఫస్ట్ మూవీస్లో కొన్ని మెమరీస్ ఉంటాయి కదా, చిట్టి చిట్టి మెమరీస్, అట్లాంటివి నీకు బాగా గుర్తున్న మెమరీస్ ఏమైనా ఉంటే షేర్ చేసుకుంటావా? బాలకృష్ణ కాలు మొక్కి అది చేసా. ఇంకా అదే గుర్తుంది. ఇప్పుడు మాట్లాడతావా బాలకృష్ణ అన్నయ్యతో? మాట్లాడరు ఇప్పుడు బాలకృష్ణ అన్నయ్య నీతో? బిజీ? ఫోన్లో మాట్లాడలే, బిజీ. ఇప్పుడు ఎలక్షన్స్ వాటిలో బిజీ అయిపోయారు. ఆయన పెద్ద హీరో కదా. జై బాలయ్య ఇంకోసారి గట్టిగా అనాలి. జై బాలయ్య. మళ్ళీ బాలయ్య చూసి మళ్ళీ నెక్స్ట్ మూవీకి తీసుకోవాలి. అయితే బాలకృష్ణ మూవీలో కాజల్ అక్క, శ్రీలీల అక్క వీళ్ళు కూడా ఉన్నారు కదా. బాలయ్య, కాజల్ అక్క, శ్రీలీల అక్క, ఈ ముగ్గురులో బాగా ఎవరు నచ్చారు నీకు? శ్రీలీల అక్క. ఎందుకు? నీకులాగా ఇంత ఉంది, క్యూట్గా ఉందానా? క్యూటీగా ఉందా? నచ్చిందా? మరి కాజల్ అక్క? నచ్చింది. ఒక్కలే చెప్పమన్నా, నువ్వు తెలుగుగా ఇద్దరు ముగ్గురు చెప్తున్నావు. శ్రీలీల ఫిక్స్. అయితే సెకండ్ మూవీలో చెప్పేసావు. థర్డ్ మూవీలో ఆలోచిస్తున్నావా? ఇంకెవరున్నారు మనకు తెలిసింది? ఆనంద్ దేవరకొండ, విజయ్ దేవరకొండ అంటే ఎవరు? ఇద్దరు కాదు, అక్కలే చెప్పు దొంగ.
దొంగ నువ్వు. విజయ్ దేవరకొండ. నాకు తెలుసు, ఇప్పుడున్న వాళ్ళందరికీ విజయ్ దేవరకొండ ఇష్టం, నీకు కూడా విజయ్ దేవరకొండ ఇష్టం అని నాకు తెలుసు ముందే. అయితే నువ్వు గమ్ గమ్ గణేష్ అయ్యే సినిమాలో ఒక్క చాక్లెట్కి ఎన్ని టేక్స్ తీసుకున్నావు? 10 టేక్స్ తీసుకున్నావా? అప్పుడు నీకు ఎన్ని చాక్లెట్స్ ఇచ్చారు? 10 చాక్లెట్స్ ఇచ్చారా? నిజంగా 10 చాక్లెట్స్ వచ్చాయా? అవును. ఎందుకు? నువ్వు చాక్లెట్ దొంగ కదా, చాక్లెట్ దొంగ కదా నువ్వు, నీకు చాక్లెట్స్ ఇష్టం కదా. ఆ చాక్లెట్ కోసమే 10 టేక్స్ తీసుకున్నావా? నీకు సీన్ రాలేదా చేయడానికి? నాకు చాక్లెట్ కావాలనే 10 టేక్స్ తీసుకున్నా. అప్పుడు మరి చాక్లెట్ అడగచ్చు కదా. ఊరుకోవే ఊరుకో. టేక్స్ తీసుకోవడం ఎందుకు, టైం వేస్ట్ కదా. అప్పుడు నాకు చాక్లెట్ కావాలన్నయ్యా అని అంటే ఇచ్చేసేవారు కదా నీకు. షూటింగ్ అన్ని దొంగ నాటకాలు కదా నీకు. ఏంటి వాట్స్ యువర్ ప్రాబ్లం? నీకు దొంగ నువ్వు, నేను చెప్పానా చాక్లెట్ కోసం అక్కడ ఇంకా యాక్ట్ చేసావు కదా సీన్ కాకుండా. సరే, అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా మనకి? అంటే నన్ను కూడా తీసుకెళ్తా అంటున్నావు కదా, ఏం పెద్ద ప్రాజెక్ట్స్ నెక్స్ట్? నాకు ఒక హీరోతో చేయాలని ఉంది ఇండస్ట్రీలో, నాకు వాళ్ళతో చేపిస్తావా? పవన్ కళ్యాణ్తో. పవన్ కళ్యాణ్తో చేపిస్తావా? ఎప్పుడు? నాకు కూడా ఉంది. నీకు కూడా పవన్ కళ్యాణ్తో చేయాలని ఉందా? మరి ఎప్పుడు వెళ్దాం చెప్పు? ఎప్పుడైనా. ఎప్పుడైనా. ఎప్పుడు బిజీ కదా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు బిజీ కదా, మూవీస్ కోసం ఆయన కోసం ఆలోచించారు కదా. మరి ఎట్లా మాట్లాడు? ఇప్పుడు నీకు బాలకృష్ణ ఫ్రెండ్ కదా, అప్పుడు బాలకృష్ణ గారిని అడిగి, పవన్ కళ్యాణ్ గారు బాలకృష్ణ గారు ఇప్పుడు ఒక టీంలో ఉన్నారు కదా, బాలకృష్ణ అన్నయ్యని అడిగి మన ఇద్దరం పవన్ కళ్యాణ్ సినిమాలోకి వెళ్ళిపోదామా? డీలోకే. ఓకే. నెక్స్ట్ నీకెవరితో చేయాలని ఉంది ఇండస్ట్రీలో? నాకు పవన్ కళ్యాణ్. అంతేనా? మరి చిరంజీవి వద్దా పవన్ కళ్యాణ్ వాళ్ళ అన్నయ్య? అల్లు అర్జున్. చిరంజీవి వద్దా? చిరంజీవికి హీరోయిన్ కింద చేయొచ్చు నువ్వు. చేస్తావా? చిరంజీవికి హీరోయిన్ కింద ఛాన్స్ ఇస్తే చేస్తా. ఛాన్స్ ఇస్తే మనమే తీసుకోవాలి ఛాన్స్, మనకి ఎవరు ఇవ్వరు, మనమే వెళ్ళిపోవాలి. అయినా నీకు వచ్చిందిలే ఛాన్స్ బాలకృష్ణ సినిమాలో కదా. అయితే నువ్వు మూవీస్ లేనప్పుడు మరి స్టడీస్ ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? అంటే మూవీస్ ఉన్నప్పుడు స్టడీస్ ఎలా బ్యాలెన్స్ చేసినప్పుడు, మూవీ అంటే షెడ్యూల్ ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది కదా టైమ్. సాటర్డే సండేనే తీసుకుంటా. ఏంటి షూట్కి షెడ్యూల్ ఇస్తావా? నీ టైమింగ్ ఇస్తావా వాళ్ళకి? సాటర్డే సండే ఒకటి నేను ఫ్రీ అని చెప్తావా? సాటర్డే సండే నాకు హాలిడే కదా, సాటర్డే సండే ఫ్రీ. మీ స్కూల్కి సాటర్డే సండే ఇస్తున్నారా హాలిడే? మాకు కనీసం ఇవ్వట్లేదు తెలుసా సాటర్డే, నాకు ఓన్లీ సండే. అయితే సాటర్డే సండే నువ్వు షూట్కి వెళ్తావు, మిగతా టైంలో నువ్వు డేట్స్ ఇవ్వవు పెద్ద హీరోలకి. నువ్వే పెద్ద బిజీ కదా. అయితే మీ స్కూల్లో మీ ఫ్రెండ్స్ అందరు చూస్తారు కదా నిన్ను, నువ్వు వెళ్ళినప్పుడు నిన్ను స్పెషల్గా ట్రీట్ చేస్తారా? చాలా స్పెషల్గా. ఎలా ఎలా బిహేవ్ చేస్తారు నీతో? కొంతమంది దియా గారు రండి కూర్చోండి అట్లా చేయరా? మరి ఎట్లా చేస్తారు? అంటే చెప్తారు మామూలుగా. నేను నిన్ను టీవీలో చూసాను, మూవీలో చూసాను, టికెట్ కొనుక్కొని నేను కూడా మూవీకి వెళ్ళాను, నువ్వు అందులో చాలా బాగా చేసావు అని చెప్తారా? నీకు బెస్ట్ కాంప్లిమెంట్, నీకు నీ ఫ్రెండ్ ఇచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏమని వచ్చింది? అంటే స్కూల్లో అంటే సాన్ని మా క్లాస్లో ఉంది, దియా నువ్వు మంచిగా యాక్ట్ చేసావు అని అన్నది. నీకు చాలా హ్యాపీ అయిపోయావు కదా. నీ బెస్ట్ ఫ్రెండ్ అతను? ఇంకా రుత్విక సాన్వి నీ బెస్ట్ ఫ్రెండ్స్. నువ్వు మూవీస్కి వెళ్ళే ముందు వాళ్ళతో చెప్తావా నాకు ఈ మూవీ వచ్చింది, నేను ఈ మూవీలో చేస్తున్నా, నేను ఈ హీరోతో చేస్తున్నా అని? చెప్పాను. ఎందుకు? చెప్తే వాళ్ళంతా మొత్తం అంతా చెప్పేస్తారనా? నాకు తెలుసు నీ తెలివి. అయితే మీ మేడమ్స్ ప్రిన్సిపల్ సార్లు వాళ్ళు చూస్తారు కదా, నీకు ఎగ్జామ్లో మార్క్స్ ఎక్కువ వేస్తారు కదా, అందుకే కదా వేస్తారా? అందులో కన్సెషన్ ఉంటుంది కదా నీకు 5% ఎక్స్ట్రా అని. మరి ఎట్లా చదువుతున్నావు నువ్వా? స్టడీస్ కూడా బ్యాలెన్స్ చేస్తున్నావు అయితే బాగా. క్లాస్ లీడర్ నేను. నువ్వు క్లాస్ లీడరా? టైకాండో లీడర్ కూడా. అయితే ఇక్కడ ఇది బ్యాలెన్స్ చేస్తున్నావు, ఇటు మూవీస్ బ్యాలెన్స్ చేస్తున్నావు, ఇటు డాన్స్ బ్యాలెన్స్ చేస్తున్నావు, అటు వాలీబాల్ బ్యాలెన్స్ చేస్తున్నావు, ఇంకొకటి బ్యాలెన్స్ చేస్తున్నావు ఏంటి? టైకాండో. టైకాండో అంటే ఏంటి? అంటే ఫైటింగ్ చేసేది. అది కూడా చేస్తావా? అంటే నీ జోలికి ఎవరిని ఇండస్ట్రీలో వస్తే వాళ్ళని కుమ్మేద్దామనా, లేదంటే రోడ్ మీద ఎప్పుడన్నా షూట్స్కి వెళ్తున్నప్పుడు నిన్ను ఎవరు నేర్పిస్తే వాళ్ళని కుమ్మేద్దామనా? అంతేనా?
ఇంకొకటి పోనీ 6th, ఇది 5th అనుకుందాం. ఇంకొకటి 6th ఏంటి నీకు బాగా ఇష్టమైంది, ఈ వరల్డ్లో నీకు బాగా ఇష్టమైంది ఏంటి, బాగా ఇష్టమైనవి? ఏ దొంగ, యానిమల్స్ ఇష్టం లేదా నీకు? అంటే నేను గుర్తు చేసాక గుర్తొచ్చింది నీకు. యానిమల్స్ ఇష్టం కదా. లైక్ నువ్వు ఇప్పుడు యానిమల్స్ అంటే ఎవరైనా కుక్కలు ఇష్టపడతారు, పిల్లులు ఇష్టపడతారు, ఇంకేమి ఇష్టపడతారు, ప్యారెట్స్, పీజన్స్, వీటిని ఇష్టపడి ఇంట్లోకి తెచ్చుకొని పెంచుకుంటారు కదా. నువ్వేంటి విచిత్రంగా దోమల్ని, ఈగల్ని డబ్బాల్లో పెడతావంట. ప్రతి అడ్డమైన వాడు రెచ్చిపోతున్నాడు. అవునా? వాటిని కూడా పెంచుతా. మా ఇంట్లో ఉంటుంది కదా, అందుకనే పెడతా. ఇంట్లోకి ఈగలు దోమలు వస్తే వాటిని పట్టుకొని డబ్బాలో వేస్తావా? కార్లో మా అమ్మమ్మ ఫామ్ హౌస్కి వెళ్తుంటే జాగ్రత్తగా అంటే విండో మీద ఉంటాయి కదా, పట్టుకొని ఏదైనా బాక్స్లో అంటే బొమ్మలు చేస్తాను కదా, ఆ బాక్స్లో వేసేసి క్లోజ్ చేసి. మరి వాటికి ఊపిరాడక చచ్చిపోతాయి కదా. అంటే అంత ప్రేమ ఉండొచ్చు కానీ మళ్ళీ వదిలేస్తా. ఒక్కసారి చేతిలో పట్టుకున్నాను. ఏది ఈగనా? నాని మూవీలో ఈగని ట్రైన్ చేస్తుంది, అలా చేద్దాం అనుకున్నావా? సమంత ట్రైన్ చేసినట్టు. ఒకవేళ అన్ని ఈగల్ని పెంచుకుందాం అనుకున్నా అనుకో, ఏం పెడతావు వాటికి ఫుడ్? అన్నం పెట్టేస్తావా ఈగలకి? ఒక అన్నం ఒకటి పెడతా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క అన్నం పెడితే తింటదా? మరి దోమలకి ఏం పెడతావు? బ్లడ్ ఇస్తావా దోమలకి? మరి దోమలు ఈగల్ని పెంచడం. ఈసారి ఈ కుక్కలు, ఈ దోమలు, ఈగలు అన్నీ చీప్. పులిపిల్లని పెంచేసుకో. మీ మమ్మీని అడిగి జూకి వెళ్ళి తీసుకుని వెళ్ళు, ఒక పులిపిల్లని తెచ్చేసుకో. అదే ఇంకో ఎంత పెద్దది అవుతుంది, బాగుంటుంది ఇంట్లో. నాకు డాగ్ కావాలి. నాకు డాగ్ కావాలా? మరి మమ్మీ దగ్గర ఇంకా అపాయింట్మెంట్ పెట్టలేదా డాగ్ గురించి? ఏమన్నారు? నిన్ను పెంచుతున్నాం కదా, డాగ్ ఎందుకు మనకి అని అన్నారా? అంతేనా? ఒక పంచే, నీకు సీక్రెట్ చెప్తా. మమ్మీని పర్మిషన్ అడిగామనుకో వద్దనే అంటారు. ఈసారి నువ్వు మూవీస్ చేస్తున్నావు కదా, మమ్మీ నాకు పేమెంట్ రాలేదు అని చెప్పు. బాలయ్య అన్నయ్యకి ఫోన్ చేసి మమ్మీ నన్ను డాగ్ కొనుక్కొని ఇవ్వట్లే అని పేమెంట్ తీసేసుకో. డైరెక్ట్ పెట్ షాప్కి వెళ్ళిపోదాం, మన ఇద్దరం వెళ్ళిపోయి కుక్కని తెచ్చేసుకుందాం. మా మమ్మీ కూడా నన్ను వద్దనిది, నేను తెచ్చేసుకున్నా వెళ్ళి. నాకుంది పప్పి ఉంది తెలుసా నాకు. నా పప్పిని చూపించాలా నీకు? ఇదిగో నా పప్పి, ఇగో నేను తెచ్చేసుకున్నా. అలాగే నువ్వు తెచ్చేసుకోవాలి, వద్దంటారు అలానే. మరి నువ్వు పప్పిని తెచ్చుకుంటే నీకు అసలు టైం ఉండదు కదా షూట్స్ తోటి. నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? పప్పిని షిట్ అవన్నీ క్లీన్ చేయాలి కదా, నువ్వు ఎలా మేనేజ్ చేస్తావు? నేను అంటే షూటింగ్ ఉన్నప్పుడు నేను అదంతా కడిగేసి వెళ్తా. అంటే ఆ డాగ్ కూడా తీసుకొస్తా, షూటింగ్కి తీసుకెళ్ళిపోతావు డైరెక్ట్ ఇంకా ఆడుకోవడానికి. కీర్తి సురేష్ అక్క వాళ్ళ ఇంట్లో చాలా పెట్స్ ఉంటాయి కదా, అక్కకు కూడా చాలా ఇష్టం పెట్స్. మరి వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్ళి ఆడుకోలేదా పెట్స్? కీర్తి సురేష్ అక్కకు ఫోన్ చేసి నీ పెట్టను మా ఇంటికి పంపించు అని అడగలేదా? అడగలే, ఇష్టం కదా మళ్ళీ వద్దు అక్క ఫీల్ అవుతుందనా? అక్కకు కూడా ఇష్టము, అక్క పెట్స్ ఎందుకు, మనం ఓన్ పెట్ కొనుక్కుందామనా? అవును. అయితే నీకు మీ ఇంట్లో మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టమా? దీంట్లో నేనేమనలే, ఇద్దరు ఇష్టం ఉండాలి. అయితే నేను బాగా ఎవరు సపోర్ట్ చేస్తారు ఇంట్లో? ఇద్దరునా? అసలు యాక్టింగ్ ఫీల్డ్లో ఎవరికి ఇంట్రెస్ట్? మమ్మీకి ఇంట్రెస్టా, డాడీకి ఇంట్రెస్టా, నీకు ఇంట్రెస్టా? నీకు ఇంట్రెస్ట్, కానీ మమ్మీ డాడీ ఇద్దరు సపోర్ట్ చేయడంతో వెళ్ళావు అంతేనా? మరి భరతనాట్యం ఎవరికి ఇంట్రెస్ట్? మమ్మీకి, నాకు. ఫస్ట్ మమ్మీకి ఇంట్రెస్ట్, డాడీకి ఇంట్రెస్ట్, తర్వాత నీకు ఆ ఇంట్రెస్ట్ వచ్చేసింది, లేదంటే నేర్చుకోవాల్సి వచ్చిందా? నాకు ఫస్టే ఇంట్రెస్ట్. ఓకే, డాన్స్ నేర్చుకోవాలి. 1 year నుంచి నేర్చుకుంటున్నా భరతనాట్యం. 1 year నుంచి నేర్చుకుంటున్నావు? 1 year బేబీ నుంచా? 1 year బేబీ నుంచి నువ్వు భరతనాట్యం చేస్తున్నావా? నువ్వే ఇంత చిన్న పిల్లవి, నువ్వు మళ్ళీ 1 year బేబీ నుంచే భరతనాట్యం నేర్చుకున్నావు అంటే ఇప్పటికి ఎన్ని పర్ఫార్మెన్సెస్ నేను విన్నంత వరకు నువ్వు 100 పర్ఫార్మెన్సెస్ చేసావు అంట. అంటే ఒక ఏజ్కి వచ్చి భరతనాట్యం నేర్చుకున్న వాళ్ళకి, అంత ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళే 100 పర్ఫార్మెన్స్ చేస్తారా చేయరా అనేది మనం చెప్పలేం. అలాంటిది నువ్వు ఉన్న ఇంత ఏజ్కి నువ్వు 100 పర్ఫార్మెన్సెస్ చేసేసా అంటే నాకు చాలా షాకింగ్ ఉంది తెలుసా. నాకు ఇంత కూడా రాదు నాకు డాన్స్, అందుకే నేను ఇంకా హీరోయిన్ అవ్వలే. ఓహో, నేను నేర్పిస్తావా? నీకెవరు నేర్పించారు భరతనాట్యం? మా మమ్మీ. ఆలోచిస్తున్నావు మరి? మీ మమ్మీయే నీ టీచర్ మీ మమ్మీ అయితే? యాక్టింగ్లో ఎవరు టీచర్ లేరా నీకు? యాక్టింగ్ క్లాసెస్కి ఏమైనా వెళ్తున్నావా?
వెళ్ళట్లే. తర్వాత ఏమైనా వెళ్ళే ప్లాన్ ఉందా యాక్టింగ్ క్లాసెస్కి? ఇంకా ఫర్దర్ మరి హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు కదా, మరి హీరోయిన్ అవ్వాలంటే క్లాసెస్ తీసుకోవాలి కదా, మరి అట్లేం లేవా? నాకు డాన్స్ ముద్రలు చెప్పనా? చెప్పు. పతాకము, త్రిపతాకము, అర్ధపతాకము, కత్తరి ముఖము, మయూరము, అర్ధచంద్రము, అరాళము, సుఖతుండము, ముష్టి, శిఖరము, కవిత్వము, కటకాముఖము, సూచి, చంద్రకళ, పద్మకోశము, సర్పశీర్షము, మృగశీర్షము, సింహముఖము, లాంగూలము, అలపద్మము, చతురము, భ్రమరము, హంసాస్య, హంసపక్షము, సందంశము, ముకూలము, తామ్రచూలము, త్రిశూలం, అసంయుత హస్తాలు 28, సంయుత హస్తాలు 24, అంజలి, కపోతము, కట్కటము, స్వస్తికము, డోలహస్త, పుష్పపుట, ఉత్సాంగము, శివలింగము, కటకావర్ధనము, కతరీ స్వస్తికము, శకటం, శంఖం, చక్రం, సంపుటం, పాశం, కీలకం, మత్స్యం, కూర్మం, వరాహము, గరుడము, నాగబంధము, కట్వం, బేరుండము, అవహితం. గుడ్ గర్ల్, క్లాస్. నాకు ఒక్కటి కూడా గుర్తులేదు దాంట్లో. నాకు అభయహస్తం ఒకటి తెలుసు, నాకు ఇంకేం తెలీదు. చూసావా, అందుకే నువ్వు 100 పర్ఫార్మెన్సెస్ చేసావు, నేను ఒక్క పర్ఫార్మెన్స్ కూడా చేయలేదు. నాకు నేర్పించు, నేను కూడా వస్తా క్లాసెస్కి. మరి ఎంత ఫీజు తీసుకుంటావు? నువ్వే నేర్పించాలి నాకు. తీసుకోవా? సరే, ఫ్రీ క్లాసెసా నాకు? సరే, నేను హీరోయిన్ అయ్యేంత వరకు నీ దగ్గరే ట్రైనింగ్ తీసుకుంటా, ఓకేనా? అయితే నువ్వు భరతనాట్యం బాగా చేస్తావు కదా, నీకు ఎక్స్ప్రెషన్స్ కూడా బాగా వస్తాయి. నీ కళ్ళు చాలా బాగున్నాయి తెలుసా, ఇందాక నుంచి నేను నీ కళ్ళే చూస్తున్నా, పెద్దగా ఇలా కాటుకు పెట్టుకొని చాలా బాగున్నాయి. థ్యాంక్ యూ అక్క. అయితే నీకు కొన్ని ఎక్స్ప్రెషన్స్ చెప్తాను, నవరసాలు ఉంటాయి కదా, ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తావా? కోపం, ప్రేమ, ఆనందం, నాకు చూడాలని ఉంది నీ ఫేస్లో ఎలా ఉంటుందా అని చెప్పి. నీ కళ్ళు బాగున్నాయని, ఓకేనా? బాగా కోపం ఉంది నీకు, ఎలా చేస్తావు? ఓ అమ్మా, నాకు నిజంగానే భయం వేసింది. అయితే బాగా ప్రేమ, నేనంటే నీకు చాలా ఇష్టం, ఎలా చేస్తా? నన్ను చూసి బాగా ఎగ్జిట్ అవుతున్నప్పుడు, నేను కూడా నిన్ను చూసి అలాగే ఎగ్జిట్ అవుతున్నా. అయితే బాగా నీకు బాధ వస్తుంది, బాగా బాధ, గట్టిగా ఏడవాలంటే? వద్దులే వద్దులే, ఏడిపించాలని లేదు నాకు. అయితే ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు నువ్వు? గేమ్స్ అట్లా, ఓన్లీ వాలీబాలేనా? ఓన్గా కుకింగ్ సెట్ చేసుకుంటా. కుకింగా? కుకింగ్ చేస్తావా నువ్వు? నువ్వు ఏది చేసినా నాకు అన్నీ చేసి పెట్టాలి. నువ్వు డాన్స్ చేసినా నాకు నేర్పించాలి, నువ్వు యాక్టింగ్ చేసినా నాకు నేర్పించాలి, నువ్వు మూవీస్కి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళాలి, నీకు కుకింగ్ వచ్చి కానీ నాకు వండి పెట్టాలి. వండి పెడతా. ఏం ఏం బాగా చేస్తావు వంటల్లో? వంటల్లో బిర్యానీ. బిర్యానీ వండుతావా నువ్వు? ఇంకా ఇంకా కుకింగ్ సెట్లో బిర్యానీ, ఇంకా వెజిటేబుల్స్. మంచినీళ్ళు కాయడం వచ్చా నీకు? పిజ్జా. వేడి నీళ్ళు కాయడం వచ్చా? వేడి నీళ్ళు కాయడం వచ్చా? ఓకే. ఇంకా పిజ్జా, బిర్యానీ, బిర్యానీ, పిజ్జా, పిజ్జా, వెజిటేబుల్స్. అవే పెద్దవి. ఇంకేం కుక్ చేస్తావు? అయిపోయింది అక్కడే, అంత వంట వచ్చేసింది కానీ తెలిసిపోయింది. ఇంకా డాల్ఫిన్స్. డాల్ఫిన్స్ ఏంటి? ఇంత చిన్న చిన్నవి ఉన్నాయి మా ఇంట్లో. డాల్ఫిన్స్ ఉన్నాయా? చిన్న చిన్నవి బొమ్మలా? అవి కుకింగ్ చేసి నీకు ఇస్తా. డాల్ఫిన్స్ బొమ్మ కుకింగ్ చేయడం ఏంటి? డాల్ఫిన్స్ తింటారా ఎవరన్నా? తింటారా? డాల్ఫిన్స్ తింటారా? అయితే కుకింగ్ చేస్తావు కదా, ఇంట్లో వాళ్ళు తింటారా? కాదు. మరి ఒకసారి వండుకొని బాలయ్య బాబుకి, మీ బాలయ్య అన్నయ్యకి తీసుకెళ్ళచ్చు కదా? వద్దా? తీసుకెళ్ళా? తీసుకెళ్తా. మీ డాడీ ఏం చేస్తుంటారు? మీ మమ్మీ అంటే భరతనాట్యం టీచర్ అని చెప్పావు, భరతనాట్యం అని చెప్తారు. మీ డాడీ సాఫ్ట్వేరా? పండుకుంటారు. మీ డాడీ ఏం చేస్తారంటే పండుకుంటారా?
తింటారు, పడుకుంటారు, లేస్తారు, కూర్చుంటారు, ఆఫీస్కి వెళ్తారు, తర్వాత సాఫ్ట్వేర్. ఇంకేం చేస్తారు? ఇంకేం నిన్ను ఏడిపిస్తారు, నిన్ను ఆట పట్టిస్తారు, అంతేనా? నువ్వు ఏడిపించావా మీ డాడీని? ఏడిపిస్తా. నవ్వుపిస్తావా? నువ్వు గుడ్ గర్ల్ కాబట్టి కదా. ఇంకా నువ్వు ఇండస్ట్రీలో ఎవరు ఇష్టం అని అంటే అల్లు అర్జున్ ఇష్టం అని చెప్పావు కదా. అల్లు అర్జున్తో హీరోయిన్ గా చేస్తా అన్నావా? అల్లు అర్జున్ కొడుకుతోనా? అల్లు అర్జున్ కొడుకుతో కదా చేస్తా అన్నావు. అల్లు అర్జున్తో చేయి ఎందుకు? పెద్దోడైపోతాడా నీ పక్కన? చిన్నోడైపోతాడా? పెద్దోడైపోతాడు కదా. వాళ్ళ కొడుకుతో చేస్తావా? ఏం చేస్తావు? లవ్ స్టోరీ చేస్తావా వాళ్ళ కొడుకుతో? పుష్ప 3లో. ఇప్పుడు పుష్ప 2లో మన నిన్ను తీసుకోలేదా? ఎందుకు? నీ డేట్స్ లేవా? చిన్నదాన్ని కదా. ఏం చిన్నదానివి? పెద్ద పెద్ద వాళ్ళతో సినిమాలు చేస్తావు, ఇంకేం చిన్నదానివి నువ్వు? నీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంత యాక్టింగ్ వచ్చు. అయితే ఛాన్స్ ఇస్తే చేస్తావు. సరే, వస్తుంది అయితే నీకు తొందరలో ఛాన్స్. ఓకేనా? అల్లు అర్జున్ కొడుకుతో చేస్తా ఉన్నావు కదా. పుష్ప 3లో చేస్తావు నువ్వు. అల్లు అర్జున్ది ఒక డైలాగ్ చెప్పు. పుష్పరాజు తగ్గిదేలేయా? అయితే ఇప్పుడు సూసేకి సాంగ్ వచ్చింది కదా, నీకు అన్ని కవర్ చేసావు. డాన్స్, యాక్టింగ్, కుకింగ్, గేమ్స్ అన్ని కవర్ చేసావు. మరి సింగింగ్ ఎందుకు వదిలేసావు? చేశాను. సింగింగ్ కూడా చేసావా? ఒక పాట పాడొచ్చు కదా మా కోసం. అవి సరిగమలు కదా. అవును. ఇప్పుడు నాకు సూసేకి పాట కావాలి. సూసేకి అగ్రమాదిరి ఉంటాడే నా సమే. నేను పాడుతున్నాను, నువ్వు కాదు. చూడు, నీతో పాడిస్తా అని చెప్పి నేను పాడుతున్నా. నీకు ఎవ్వరు సిబ్లింగ్స్ లేరా? ఒక్కదానివేనా? బతికిపోయాడు కదా, లేకపోతే ఏడిపించేసేదాన్ని కదా. అంతేనా? కాంపిటీషన్ లేదు నీకు ఇంట్లో, ఒక్కదానివే, నీదే రాజ్యం మొత్తం. అంతేనా? మమ్మీ డాడీ బుర్ర తింటూ ఉంటావు. అంతేనా? ఇక్కడ సైలెంట్గా ఉన్నా కానీ నువ్వు చాలా అల్లరి చేస్తావు కదా. నాకు తెలుసు నువ్వు దొంగ అని. ఇంకేం చేస్తుంటావు? దానికి ఫుడ్ ఇస్తావా? పిచ్చి కుక్కలు డస్ట్బిన్స్లో అవి ఉంటే బయటకు తీసి ఫుడ్ పెడతావా? అంటే ఫ్రాక్చర్ అట్లా ఉంటుంది కదా, హెల్ప్ చేస్తావు. చాలా గుడ్ హ్యాబిట్ తెలుసా అది. మమ్మీ ఏమన్నదా? ఏమన్నదు. ఇంకా ఖాళీ టైంలో ఏం చేస్తుంటావు? ఖాళీ టైంలో కుకింగ్. నువ్వు తెలుగులో అన్ని మూవీస్ చేసావు కదా, ఇంకా తమిళ్, హిందీలో వాటిలో ఏం చేయలేదా? ఇమోజీ చేసావా? సిరీస్ అంటే తమిళ్లో సిరీసా? అది మూవీ కాదా? ఓకే, వెబ్ సిరీస్. నీకు తమిళ్ కూడా వచ్చా? నీకు ఏమేమి వచ్చు? హిందీ, తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, మలయాళం ఏమేమి వచ్చు నీకు? ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు? కొరియన్ వచ్చు, ఇంగ్లీష్ నాకు వచ్చు. నాకు ఒకటే వచ్చు కొరియన్లో. సారాంగియో. నాకు కూడా ఒకటి వచ్చేది. అసం మీద అంటే ఏంటి? థ్యాంక్ యూ. ఓ, ఏంటి అక్క? అదేదో చెప్పావు. ఏంటది? అది ఇందాక కొరియన్ లాంగ్వేజ్ లో. సరాంగియో అంటే ఏంటి? ఐ లవ్ యూ అని. నేను నీకు ఐ లవ్ యూ చెప్పాను, నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్పావు. అప్పుడు నువ్వు సరాంగియో 2 అని చెప్పు. మనకి కొరియన్ ఇంక అందుకలా రాదు కదా. చెప్పు, సరాంగియో 2 అని చెప్పు. సరాంగియో. నాకు ఒక ముక్కే వచ్చు. ఇప్పుడు నువ్వు ఇంకోటి ఏదో చెప్పు. ఏంటది? అది అసం మీద అంటే థ్యాంక్ యూ అనా? ఓకే, అసం మీద. సారీ, దానికి ఏమి ఉండదేమో, హ్యాండ్ గిస్టర్. కొరియన్ సిరీస్ చూస్తావా ఎక్కువ? చూస్తా. నీకు ఏం లాంగ్వేజెస్ వచ్చా అంటే చెప్పలేదు. ఇంగ్లీష్ వచ్చా? తెలుగు వచ్చు? ఇంగ్లీష్, తెలుగు వచ్చు. హిందీ రాదా? ఇక్కడే పుట్టావుగా? అవును, నేర్చుకుంటా. అంటే కానకాయే కావు వచ్చా? నాకు రాదు, నేనంతే నేర్చుకోవాలి. అన్నీ నీ దగ్గర నేర్చుకుంటా నేను ఏదున్నా ఈసారి నుంచి. నువ్వు నాకు గురువు, ఓకేనా? నువ్వు స్కూల్కి వెళ్ళడం అనేసి నీకు షూట్ లేనప్పుడు నాకు ఫోన్ చేసి పిలువు, క్లాసులకి వస్తా, స్ట్రిక్ట్గా వస్తాను. నన్ను కొట్టాలి నువ్వు నేను నేర్చుకోతే. మానస. థ్యాంక్ యూ. సారీ, దండం పెడుతున్నాయి. సారీ థ్యాంక్ యూ. అలవాటు అయిపోయింది నాకు.
నీ ఫేస్ బాగుంది. నీ ఫేస్ లాగానే ఉంది నాది కూడా, నీది కూడా బాగుంది. అయితే నువ్వు ఎక్కువ చాక్లెట్స్ తింటావు, నీ పళ్ళు ఏం పుచ్చిపోలేదు. నీ పళ్ళు బాగున్నాయి, నావి అన్నీ తీసేశారు డాక్టర్. అవునా? మరి నీ పళ్ళు ఉన్నాయి కదక్క. అంతే, లోపల లేవు, బయట ఉన్నాయి. అయితే ఇక ఇంకెవరున్నారు ఇండస్ట్రీలో? అందరితో చేసేసావు, పెద్దోళ్ళతో చేసేసావు. చేసా. అయితే ప్రభాస్ ఉన్నాడు కదా, ప్రభాస్ మిగిలిపోయాడు. ఇంకెవరున్నారు పెద్ద హీరోలు? ప్రభాస్, పవన్ కళ్యాణ్, చిరంజీవి, మహేష్ బాబు. మహేష్ బాబు మరి అల్లు అర్జున్ కొడుకుతో చేస్తా అన్నావు కదా, మహేష్ బాబు కొడుకొద్దా? పవన్ కళ్యాణ్ కొడుకున్నాడు, మహేష్ బాబు కొడుకున్నాడు, ఇంకెవరున్నారు? అల్లు అర్జున్ కొడుకున్నాడు. ఇంతమంది కొడుకులు ఉంటే నువ్వు అల్లు అర్జున్ కొడుకునే సెలెక్ట్ చేసుకున్నావు ఎందుకు? సరిపోతారు కదా. నీకు సరిపోతాడనా? అంటే ఇంతే ఉన్నాడు వాడు కూడా, తన నేను ఒకేసారి ఎదిగేసరికి సరిపోతాము హీరో హీరోయిన్ చేయడానికనా? ఇప్పుడే సెలెక్ట్ చేసేసుకున్నావా? మరి ఇప్పుడే ఒక డైరెక్టర్ని మాట్లాడేసుకొని ప్రాజెక్ట్ రెడీగా పెట్టేసుకో. ఓకే. ఇంకేం చేస్తావు? డ్రాయింగ్, హాబీస్ ఏం లేవా? హాబీస్ ఇంకా బుక్స్ చదువుకోవడం. అసలు నువ్వు ఎప్పుడు ఖాళీ ఉంటావు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు సినిమాల కన్నా బిజీగా ఇంటర్వ్యూస్తో బిజీ అయిపోయావు కదా, బాగా ఫేమస్ అయిపోయావు. మరి ఏం చేస్తాం? తర్వాత ఇంకా పెద్ద హీరోయిన్ అయిపోయాక అసలు దొరకవు నువ్వు మాకు, అందుకే ముందే తెచ్చేసుకుని ఇంటర్వ్యూస్ చేసేసుకుంటున్నావు. నువ్వు చాలా క్యూట్గా మాట్లాడుతున్నావు తెలుసా. థ్యాంక్ యూ అక్క. ఇంకేమున్నాయి నీ గురించి చెప్పు. ఇంకా అప్పుడు మా మమ్మీకి ఏదైనా కొంచెం వీక్గా ఉంటే ఇక్కడ తడి గుడ్డ పెట్టి అది మమ్మీకి హెల్ప్ చేస్తుంటా ఇంట్లో. అయితే అంటే ఖాళీ ఉన్నప్పుడు ఇల్లు ఉడుస్తావు, వంట చేస్తావు, మమ్మీకి క్లాత్ పెట్టి అంత చేస్తావా? అన్ని పనులు వచ్చు. అంటే దేనికి పేరు పెట్టడానికి లేదు నీకు, ఏదో అలా మేనేజ్ చేస్తున్నా అంటావా? అంతేనా? నాకు ఏం పనులు రావు, ఒక్కటి కూడా రాదు నాకు. మా అమ్మ నన్ను కొడుతుంది ఇంట్లో తెలుసా. నేను చాలా బ్యాడ్ గర్ల్. బ్యాడ్ గర్ల్ కాదు, గుడ్ గర్ల్. నీతో అలా అనిపించాలని నేను అలా చెప్పు. ఇదండి మరి మన చిట్టి చిచ్చరపిడికితో మన ముచ్చట్లు ఈ రోజుకి ఇలా ఎండ్ అయిపోయినాయి. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సెలవు. అనంత టీవీ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి.